జర్నలిజాన్ని సైతం కూటమి సర్కార్ వ్యవస్థీకృత నేరంగా చూడడం, కోర్టులో ఆ విధంగా వాదనలు వినిపించడం ఆవేదన కలిగిస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మీడియా పూడి శ్రీహరి వ్యాఖ్యానించారు. 25 ఏళ్లకు పైగా ఎలాంటి మచ్చ లేకుండా జర్నలిస్టుగా కొనసాగుతున్న తనపై ప్రభుత్వం మోపుతున్న అభియోగాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. నాయకులైతేవి కొంతమంది ప్రజల మీద అయితే సుమారు 1000 కేసులు అంటే 3 నెలలు జరిగింది. 3 నెలల్లో రోజుకు 10 కేసులు లెక్కేసుకున్న మినిమం పర్ డే 10 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విశృంఖంగా మీద పడి రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి పరిస్థితి. అది సుమారు రోజుకు 10 కేసులతో తయారై కార్యకర్తల నుంచి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు 25 సంవత్సరాలుగా చెడ్డ పేరు లేనటువంటి మృదుభాషి మితభాషి శ్రీహరి గారు తన జీవితంలో ఎప్పుడు కూడా గీత దాటనటువంటి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని 13వ తేదీ 14వ తేదీ నుంచి 15వ తేదీ పట్టకపోయి వారిని పెట్టినటువంటి నరక యాతన అంటే ఫిజికల్గా కాదు కానీ మానసికంగా ఒక విధమైనటువంటి నరక యాతన చూపించింది ప్రభుత్వం. ఇక్కడ పట్టుకొని పోయినారు, డకాయ్ డ్రెస్ లేదు, ఏమి లేదు, పోలీస్ యూనిఫామ్ లేదు, ఒక డకాయిట్స్ కదా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి పట్టుకుపోయి 10-12 గంటలు ప్రయాణించి కుప్పంలో తేల్చి ఆ కుప్పంలో ఆ రాత్రి ఆ నెక్స్ట్ డే దాకా నిద్ర లేకుండా, అది ఒక మానసిక హింస. నిద్రపోనీయకుండా ఒక చిన్న గదిలో బంధించి అక్కడ గాలిని కూడా రాకుండా ఉంటే ఆయన ఆ విధంగా 2 రోజులు నిద్రాహారం లేకుండా, నిద్ర లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు, నాకు తెలియదు. ఆ విధంగా మానసిక క్షోభకు గురి. అక్కడ పోయి చూస్తే ఒక మిలిటరీ కాన్వాయ్, కొన్ని 100 పోలీస్ కార్స్, 100 మంది పోలీస్ పీపుల్. ఏం జరుగుతుంది? రాష్ట్రానికి బట్టిన పేడైంది, కుప్పకు బట్టిన పేడైంది. ఈ పోలీస్ స్టేషన్ ఏమన్నా మిలిటరీ క్యాంప్ అనిపించే ఏ రోజును కూడా తన జీవితంలో మచ్చ లేకుండా తన వృత్తిని కొనసాగించినటువంటి వ్యక్తి. ఎందుకంటే సహజంగా జర్నలిజంలో చాలా మందిని చూస్తా ఉన్నాం, కింద స్థాయి జర్నలిస్టులు కాదు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు, పెద్ద పెద్ద పత్రికలకి ఎడిటర్లుగాను మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ అధికారం కోసమో, డబ్బుల కోసమో, స్వలాభాల కోసమో ఏ విధంగా దిగజారి పత్రికలు నడుపుతున్నారో మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీహరి గారు ఏం తప్పు చేశారని అడుగుతా ఉన్నాం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీడియా సెల్ ఇన్ఛార్జిగా పనిచేయటమే ఆయన చేసింది తప్ప ఏమిటి కక్ష సాధింపు చర్యలు అడుగుతా ఉన్నాం. కేసు పెట్టారంటే అక్షరం మీద మీరు కేసు పెట్టారు, జర్నలిజం మీద కేసు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్తా ఉంటాడు, మీరు తప్పులు చేయొద్దు, తప్పులు మీ మీద తప్పులు బనాయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను తీసుకుంటే పార్టీ యావత్తు కూడా మీతో తోడుగా ఉండే కార్యక్రమం తీసుకుంటుందని ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీహరి గారి అరెస్టుని ఖండించడమే కాదు, శ్రీహరి గారికి అండగా నిలబడటంతో పాటుగా ఈ ప్రభుత్వాన్ని వేరెత్తి చూపే పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి